చమురే అంటూ నాడు మిత్ర దేశాలు నేడు బద్ద విరోధులు లాటిన్ అమెరికా దేశాలపైన పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న అగ్రరాజ్యం అమెరికాకి ఏళ్ల తరబడి కొరకరానికి కొయ్యలుగా మారిన వాటిలో ఒకటి క్యూబా, మరొకటి వెనిజులా. 1961 నుంచి క్యూబాలో, 1999 నుంచి వెనిజులాలో సైద్ధాంతికంగా తనకేమాత్రం నచ్చని ప్రభుత్వాలు అక్కడ కొలువుదేరడాన్ని అమెరికా సహించలేకపోతుంది. వాటిని కూల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. తీవ్రమైన ఆంక్షలు విధించడంతో ఆర్థికంగా కుంగిపోయినప్పటికీ ఆ రెండు దేశాలను అమెరికా తన దారికి తెచ్చుకోలేకపోయింది. హ్యూగో చావేజ్ 1999లో వెనిజులాలో అధికారంలోకి రాకముందు వరకు ఆ దేశంలో చమురు రంగంలో అమెరికా కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టాయి. వెనిజులా పాలకులు అమెరికా అనుకూల విధానాలను అనుసరించారు. వెనిజులా చమురు ఎగుమతులకు అగ్రరాజ్యం అతిపెద్ద విఫణగా ఉండేది. సామ్యవాద సిద్ధాంతంతో పేదరిక నిర్మూలన నినాదంతో అధికారం చేజిక్కించుకుని చావేజ్ దేశంలోని చమురు కంపెనీలన్నింటినీ జాతీయం చేశారు. దీంతో ఈ రంగంలో అమెరికా కంపెనీల పాత్ర పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాకుండా చావేజ్ అమెరికా వ్యతిరేక దేశాలైన రష్యా, చైనా, ఇరాన్, క్యూబాలకు బాగా సన్నిహితులయ్యారు. చావేజ్ని పదవిచ్యుతం చేయడానికి అమెరికా మద్దతుతో జరిగినటువంటి తిరుగుబాటు 2002లో విఫలమైంది. ప్రజల భారీ మద్దతుతో 2 రోజుల్లోనే చావేజ్ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నారు. అనారోగ్యంతో 2013లో చావేజ్ మృతి చెందగా ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన మదురో కూడా అమెరికా వ్యతిరేక విధానాలను కొనసాగించారు. రష్యా, చైనా, ఇరాన్ల నుంచి ఆయుధాలు కొనుగోలు చేశారు. చావేజ్ అధికారంలో ఉన్నప్పుడు వెనిజులాపై మొదలైన ఆర్థిక ఆంక్షలను బరాక్ ఒబామా, జో బైడెన్, ట్రంప్ ప్రభుత్వాలు మరింత తీవ్రం చేశాయి. దీంతో దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం తలెత్తి నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రజలు అసంతృప్తి ప్రబలింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ వెనిజులా చట్టబద్ధమైన పాలకుడిగా మదురోను గుర్తించలేదు. ఎన్నికల సంస్కరణ తీసుకురావాలని ఒత్తిళ్లను వెనిజులా అధ్యక్షుడు తలవంచలేదు. చావేజ్ మరణం తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టిన మదురో 2018-24 ఎన్నికల విజయం సాధించినట్టుగా ప్రకటించుకోవడం వివాదాస్పదమైంది. అమెరికా సహా 50 దేశాలు వెనిజులా అధ్యక్షుడిగా ఆయన గుర్తించడానికి నిరాకరించినాయి అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా